నవీన్. అది వరంగల్ కి సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు ఎంత శాతం మేర పోలింగ్ నమోదైంది? సుమిత్ర, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఎవరైతే ఓటర్లు ఉన్నారో పట్టభద్రులు వాళ్ళు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రాలకి తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 12 గంటల సమయానికి అధికారిక లెక్కల ప్రకారం 30.6% పోలింగ్ నమోదైంది. ఇదే ఎన్నికకు సంబంధించి గతంలో 74.5% పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి ఉప ఎన్నిక కావడంతో దాదాపుగా 4 గంటలకి పోలింగ్ పూర్తయ్యే సమయానికి 60% మించి పోలింగ్ నమోదయ్యే పరిస్థితి కనపడడం లేదు. అధికారులు కూడా అదే విధమైన అంచనాలు వేస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో ఎప్పుడు కూడా ఏ ఎన్నిక జరిగినప్పటికీ కూడా పెద్ద ఎత్తున భారీగా పోలింగ్ శాతం నమోదవుతూ ఉంటుంది. ఖమ్మం సంబంధించిన ఓటర్లు విఘ్నతతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి చైతన్యవంతంగా పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చే పరిస్థితి మనకి ఎప్పుడు కనపడుతుంది. ఎప్పుడు చూసినా పోలింగ్ కేంద్రాలన్నీ కూడా కిక్కిరిసిపోయి అత్యంత రద్దీతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా క్యూ లైన్లు బారులు తీరిన ఓటర్లు మనకు కనిపిస్తుంటారు. కానీ ఈ పట్టభద్రుల ఉప ఎన్నికకి సంబంధించి ఈ ఉప ఎన్నికల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 400 నుంచి 1000 లోపు ఓట్లు, అంటే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1100, 1200 ఓట్లు ఉన్నాయి. మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో 400, 600, 1000 ఇంతవరకే ఓటర్లు ఉండడంతో ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్దగా రద్దీ కనబడే పరిస్థితి ఉంది. క్యూ లైన్లో బారులు తీరి గంటల తరబడి నిలబడి ఎదురు చూసి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా ఎవరికి వారు ప్రశాంతంగా వాళ్ళకి వీలైన సమయంలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇప్పటివరకు 12 గంటల వరకు అధికారిక లెక్కల ప్రకారం 30.6% పోలింగ్ మాత్రం నమోదైంది. 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. దానికి సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 4 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రం లోపలికి వస్తారో, పోలింగ్ కేంద్రాల దగ్గర ఉంటారో వాళ్ళ వరకు కూడా అనుమతించి ఆ తర్వాత కాస్త సమయం పెరిగినప్పటికీ కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే వరకు కూడా అవకాశం ఇచ్చేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. 4 తర్వాత మాత్రం ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు వస్తే వాళ్ళని అనుమతించమని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తున్నారు. దీనికి సంబంధించి 4 గంటల వరకు కూడా 60% మించి పోలింగ్ నమోదయ్యే అవకాశం లేదని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు, అంచనాలు వేస్తున్నారు. అయితే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. వేసవి కారణంగా పోలింగ్ కేంద్రాల దగ్గర కూల్ వాటర్ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకమైన వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. అది కొద్దిసేపటి క్రితం ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గౌతమ్ కూడా పిలుపునిచ్చారు. పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. తర్వాత రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా పిలుపునిస్తున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా అయితేనేమి, తర్వాత పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనకుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 118 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం భోజన విరామ సమయం కావడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర తక్కువ రద్దీ కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా 12 గంటల వరకు కూడా అధికారిక లెక్కల ప్రకారం 30.6% పోలింగ్ నమోదైంది. మరో 30% పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఖమ్మంలో ఉంది. సుమిత్ర, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. అదే ఖమ్మంలో ప్రెజెంట్ సిచ్యువేషన్. నెక్స్ట్ నల్గొండలో సిచ్యువేషన్ తెలుసుకునే ముందు